నెక్స్ట్ వైసీపీ సీనియర్ ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి మౌనిక గారు. నమస్తే అండి. ఇక్కడ నాడు నేడు ద్వారా 8,524 కోట్లు ఖర్చు చేశామని జగన్ చెబుతున్నారు. మరి ఇంత భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు పెరగలేదంటారు మీ హయాంలో? మౌనిక గారు నమస్తే అండి. అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకి మీకు కూడా. నారా లోకేష్ గారు మొన్న ఒక ట్వీట్ పెట్టారు. మా హయాంలో 1,10,000 విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి సంఖ్య పెరిగింది, విద్యార్థులు పెరిగారని. సరే ఏంట్రా అని చూస్తే అది మేము చెప్పిన లెక్కలు కాదు, లేదా వాళ్ళు చెప్పిన లెక్కలు కాదు. కేంద్ర ప్రభుత్వ లెక్కలు ఏం చెప్పింది, యూడిఐఎస్సి వాళ్ళు చెప్పిన లెక్కలు ఏంటంటే 5,56,666 మంది విద్యార్థులు తగ్గారు గత 2023-24 మధ్య. ఈరోజు చూస్తే 24 నుంచి అలాగే 26 సంవత్సరానికి, ఏదైతే 25-26 సంవత్సరంలో ఈ 2 సంవత్సరాలు కంపారిజన్ చేసుకుంటే ఈయనేమో ఒక పక్కన 1,10,000 విద్యార్థులు పెరిగారని చెప్తాడు, ఒక పక్కేమో కేంద్ర ప్రభుత్వ గణాంకాలేమో 5,56,666 విద్యార్థులు వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు, గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో చదవడానికి వెళ్ళిపోయారని చెప్తాం. అయినా మన విజయభాస్కర్ గారు ఏమంటారంటే 600 పైసలు స్కూళ్ళు మూతపడిపోతే 5,56,000 మంది స్టూడెంట్స్ ఎలాగ తగ్గిపోతారని. స్కూల్కి స్టూడెంట్స్కి సంబంధం ఏంటంటే నాకు అర్థం కావట్లా. స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడానికి గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్ మూతపడిపోతా వెళ్ళిపోయాను కాదు, స్కూల్లో మూతపడిన సంఖ్య. అంతేగాని మీరు వేసిన ఈ లెక్కకి ఆ లెక్కకి కేంద్రం ఇచ్చిన లెక్కలు తప్పు. వాళ్ళు దేశవ్యాప్తంగా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని స్కూల్కి స్ట్రెంత్ ఎంత నడుస్తూ ఉంది ఏంటనేది కాకు లెక్కలు ఏ రకంగా అయితే ప్రవేశపెడుతుందో అలాగే యూడిఐఎస్సి కూడా ఆ రకమైనటువంటి విద్యా సంస్థకి సంబంధించినటువంటి గణాంకాలని వాళ్ళు ప్రవేశపెడతారు. దాన్ని కూడా మీరు తప్పు పెట్టారంటే గ్రేట్. ఖచ్చితంగా మీరు మీ నాయకులు వారు ఒక లెటర్ రాయమని చెప్పండి యూడిఐఎస్ వాళ్ళకి, ఏంటి మీరు ఇచ్చినటువంటి లెక్కలు తప్పు, ఒకసారి పునఃపరిశీలించాలండి. ఏంటో మరి ఒకటి మేడం, కృష్ణగిరి ఈరోజు మనం మాట్లాడుకుంటే 2023-24 విద్యా సంవత్సరం మధ్య 2025-26 విద్యా సంవత్సరాల్లో పోలిస్తే 40,50,116 నుంచి 34,93,450కు పడిపోయింది. అంటే నేను చెప్పి 5,50,56,666 విద్యార్థుల మంది ఇది మనం మాట్లాడుతాం. అంటే 45,000 నుంచి 44,222కి ఏవైతే ఈ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో కుదించబడ్డాయి. అంటే మిగతా పాఠశాలలు మూతమైపడింది. అంటే స్కూల్లో అటెండెన్స్ లేదనో, పిల్లలు లేదనో, మీ ఇతర కారణాలు చూపించి ఆ స్కూల్ అనేది మూసివేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఏడేడు స్కూల్ కూడా 991 ఉంటే ఈ రోజున 797కు పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ స్కూల్లో 45,53,380 స్టూడెంట్స్ ఉంటే ఈ రోజున 48,40,296కి చేరింది. అంటే సుమారు దాదాపుగా 3 లక్షల పైసలు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి మరి గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిన పరిస్థితి మనకు కనబడుతోంది. అంటే దీనికి అర్థం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రభుత్వ స్కూల్ని, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తుల్ని, కార్పొరేట్ స్కూల్ని వాళ్ళని పెంపొందించడానికి, వాళ్ళందరూ కూడా కోట్లు సంపాదించడానికి విద్య అనేది ఒక వ్యాపారంగా తీర్చిదిద్దారు. మనకి కలర్ కనబడుతోంది. ఎగ్జాంపుల్ చూస్తే శ్రీ చైతన్య కానీ, గీతం కానీ, అలాగే విజ్ఞాన కానీ, అలాగే భాష్యం కానీ, ఇవన్నీ కూడా ఎవరండి, ఇవన్నీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్కూళ్ళు. ఈ రోజులో చూస్తే ఏ రేంజ్లో వాళ్ళు స్కూల్ ఫీజు నుంచి వాళ్ళకి ఇచ్చిన బుక్స్ కానీ ప్రతిదీ కూడా వేలల్లో లక్షల్లో మరి పేరెంట్స్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే పేద బడుగు బలహీన వర్గాల దగ్గర చదువు వాళ్ళకి అందిన ద్రాక్షగా ఈ కూటమి ప్రభుత్వం పెడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చదువును కొనుక్కోలేరు కదా, చదువుకోగలరు కానీ చదువును కొనుక్కోలేరు కదా. అదే అతి సామాన్య ప్రజలు కూడా వాళ్ళ పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వాలని, విద్య వాళ్ళ పిల్లలకి అందాలని వాళ్ళు భావిస్తే వేల కోట్ల రూపాయలు ఏదో కార్పొరేట్ శక్తులకి లాభం చేకూర్చేలాగా
ఎల్కేజీ చదువు నుంచి ₹1,00,000 2,00,000 కూడా ఫీజులు పెట్టి ఆ యొక్క తల్లిదండ్రులు జోబీలు ఖాళీ చేసే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం వాళ్ళకి చెప్తావా, వాళ్ళకి సహకరిస్తామని. ఒకటే మేడం ఇక్కడ మనకి కృష్ణలకి కనబడుతుంది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్పొరేట్ స్థాయి శక్తి ఈ యొక్క విద్యా సంస్థలకి ధీటుగా ఈ ప్రైవేట్ స్కూల్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్ అన్నీ ఉండాలని ఏదైతే నాడు నేడు స్కీమ్ కింద జగన్మోహన్ రెడ్డికి దాదాపు 8,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దేనికి? ఫర్నిచర్కి, రక్షిత మంచినీటికి, అలాగే అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ మరుగుదొడ్లకు కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రతిదానికి కూడా తరగతి గదులు, అత్యవసరమైనటువంటి తరగతి గదులు కూడా నిర్మించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 8,700 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రోజు చూస్తే ప్రైవేట్ స్కూల్లో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 మధ్య ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అని కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా నిలబడ్డాయి. ఒకవైపు చూస్తే డిజిటల్ ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క పాఠశాలలో కూడా 45,000 పాఠశాలలో కూడా 45,000 స్క్రీన్లు, డిజిటల్ స్క్రీన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. తద్వారా ప్రతి ఆ స్కూల్లో కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ ఏది బైజూస్తో టైప్ అయి జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు ఇచ్చారు 8వ తరగతి చదివినటువంటి విద్యార్థులకి. తద్వారా బైలింగ్వల్ బుక్స్, తెలుగు ఇంగ్లీష్ మీడియం కలిగినటువంటి బుక్స్ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఏదైతే ఆ రోజుల్లో 3వ తరగతి చదివిన విద్యార్థి కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి, ప్రపంచ స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో రేపొద్దున ఎదగాలని చెప్పి అమెరికా సంస్థతో ఐపీ అనేటువంటి ఒక సంస్థతో వీళ్ళు ఆ ఐపీ ఎడ్యుకేషన్ని మరి స్కూల్లోకి తీసుకురావడం జరిగింది. టోఫల్ విధానాన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు 3వ తరగతి నుంచే ఇంగ్లీష్ మాట్లాడాలని ఈజీగా ఉంటుందని చెప్పి ఒక టోఫల్ విధానాన్ని, ఒక సబ్జెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఈ రకమైనటువంటి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దుకొస్తే మనం చూసాం. ఓకే లక్ష్మణరావు గారు. అక్కడ మళ్ళీ మాట్లాడతాం మీతో.